హలో బ్రేక్ నుంచి చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసు విషయంలో ఎఫ్ఈఓ కంపెనీ సీఈఓను మొదటిసారిగా విచారించింది. ఇక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎఫ్ఈఓ కంపెనీ సీఈఓ 8 గంటల పాటు విచారించారు. ఇక ఈ రేసు నిర్వహణపై సీఈఓ కీలక అంశాలను వెల్లడించినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో సంప్రదింపుల తర్వాత ఈ రేసు ఒప్పుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. బ్రేక్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసు విషయంలో ఎఫ్ఈఓ కంపెనీ సీఈఓను మొదటిసారిగా విచారించింది. ఇక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎఫ్ఈఓ కంపెనీ సీఈఓను 8 గంటల పాటు విచారించినట్టుగా తెలుస్తోంది. ఈ రేసు నిర్వహణపై ఈ సీఈఓ కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం. దీనిపై ఎవరైతే సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారో. హరీష్ చెప్పండి. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి కూడా ఏసీబీ స్పీడప్ పెంచింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ ఏవనిగా ఉన్న కేటీఆర్ కావచ్చు, మిగతా అరవింద్ కుమార్ తో పాటుగా విచారించిన నేపథ్యం అయితే కనిపించింది. నిన్న సంబంధించి కూడా ఎఫ్ఈఓ కంపెనీ సీఈఓను ఏదైతే ఏసీబీ నిన్న సుదీర్ఘంగా 8 గంటల పాటు విచారణ చేసింది. పలు అంశాలపైన కూడా కీలకంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా తెలిసిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. గత ప్రభుత్వం తర్వాత ఈ కార్ రేసుకు సంబంధించి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంది, దానికి సంబంధించి డబ్బుల సంబంధించిన ఏదైతే మళ్లింపు కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కంపెనీ ఎఫ్ఈఓ సీఈఓ సంబంధించి కూడా గత ప్రభుత్వం సంప్రదింపుల తర్వాతనే ఈ కార్ రేసుకు సంబంధించి కూడా ఒప్పుకున్నట్టుగా కూడా ఏసీబీ ముందు ఆయన ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఏసీబీ సంబంధించి కూడా దూకుడు పెంచిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో సంబంధించి కూడా విచారణ చేసిన నేపథ్యం కావచ్చు, ఏవన్గా ఉన్న మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ కేటీఆర్ కి సంబంధించి కూడా విచారణ చేసింది. ఏటీగా ఉన్న మున్సిపల్ సెక్రటరీకి సంబంధించి అరవింద్ కుమార్, అలాగే ఏ3గా ఉన్న హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించి కూడా ఈ ముగ్గురు వాంగ్మూలాలను కూడా రికార్డు చేసింది. వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డు చేసిన నేపథ్యం కావచ్చు. ఇక ఎఫ్ఈఓ సంబంధించి కూడా సీజనల్ అంటే 9 సీజన్ సంబంధించి కూడా ఎట్లాంటి పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, అంశాలపైన కూడా గతంలో ఈ ముగ్గురిని సంబంధించి కూడా ఏసీబీ విచారించింది. దాదాపుగా 45,000 కోట్లకు సంబంధించి కూడా మున్సిపల్ శాఖ తరఫున హెచ్ఎండిఏ నిధులను మళ్లించింది. ఈ అంశాలకు సంబంధించి ఎవరు నిధులు మళ్లించమని చెప్పారు, ఎవరి ప్రోద్బలంతో నిధుల మళ్లింపు జరిగిందనే పైన కూడా పూర్తిగా ఏదైతే ఈ కంపెనీకి సంబంధించిన సీఈఓతో పాటుగా అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డిని కూడా ప్రశ్నించింది. మొన్న సంబంధించి కూడా కేటీఆర్ కి కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్న నేపథ్యం అయితే కనిపించింది. మొత్తంగా ఇప్పుడు స్పీడప్ పెంచిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏసీబీకి సంబంధించి కూడా నిన్న వర్చువల్ గా సంబంధించి ఈ విచారణ కొనసాగిన నేపథ్యం కావచ్చు. ఆ కంపెనీకి సంబంధించిన సీఈఓ ఆల్బర్టోను కూడా మరోసారి విచారణ చేసింది. కాబట్టి దీని తర్వాత కూడా ఏ విధంగా మారబోతా ఉన్నది కేసుకు సంబంధించి కూడా కీలకంగా మరుపు తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా 9 సీజన్లకు సంబంధించిన చెల్లింపు కావచ్చు, లెటర్ ఆఫ్ ఇంటెంట్ కావచ్చు, లాంగ్ ఫార్మ్ అగ్రిమెంట్ వంటి పూర్తిగా ఈ అగ్రిమెంట్ అంశాలపైన కూడా ముగ్గురిని విచారణ చేసిన నేపథ్యం కావచ్చు.
ఇక దాంట్లో పలు కీలకమైన అంశాలను కూడా ఏసీబీ రాబట్టినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక నిధుల మళ్లింపు సంబంధించి ఎందుకు హెచ్ఎండిఏ నిధులను మళ్లింపు చేశారు, ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఎందుకు నిధులు మళ్లించవలసి వచ్చింది, ఎఫ్పిఓ సంబంధించి ఈ కారు రేసు హైదరాబాద్ లో నిర్వహించడానికి ప్రధాన కారణం ఎందుకు, దానికి సంబంధించి ఆ కార్ రేసుకు సంబంధించి ఎంతవరకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వానికి ఖజానా చేరింది, ప్రభుత్వానికి సంబంధించి కూడా దానికి ఏదైతే అంశాలన్నిటి పైన కూడా అడిగిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మరోవైపు ఇక గ్రీన్కో కావచ్చు, ఏస్ నెక్స్ట్ కి సంబంధించిన కంపెనీ ప్రతినిధుల ఏదైతే స్టేట్మెంట్లను కూడా ఏసీబీ రికార్డ్ చేసింది. ఇక మొత్తంగా అంటే A1 గా A2 గా A3 గా ఉన్న కేటీఆర్ కావచ్చు, బీలన్ రెడ్డి, అలాగే అరవింద్ కుమార్ తో పాటుగా ఇక మిగతా గ్రీన్కో కంపెనీ, ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీతో పాటుగా నిన్న ఏదైతే సిఇఓ ఎఫ్ఈఓ కంపెనీ సిఇఓని కూడా విచారణ చేసిన నేపథ్యం కావచ్చు, 8 గంటల సుదీర్ఘంగా విచారణ జరిగింది. దాంట్లో 45,000 కోట్ల మళ్లింపుగా 45 కోట్ల నిధుల మళ్లింపుతో పాటుగా ఈ కార్ రేసుకు సంబంధించి గత ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంది, ఎక్కడెక్కడ అగ్రిమెంట్ చేశారు, ఏ సీజన్లకు సంబంధించి నిధుల మళ్లింపు కావచ్చు, వీటన్నిటిపైన సుదీర్ఘంగా ఏదైతే సీఈఓను అడిగిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉండేది. మొత్తంగా ఆయన స్టేట్మెంట్ ని కూడా 8 గంటల పాటు విచారణ చేసి రికార్డ్ చేశారు. ఇక మొత్తంగా ఈ ముగ్గురు స్టేట్మెంట్లకు సంబంధించి కూడా ఇప్పటికే ఏసీబీ విచారణ చేసింది కాబట్టి ఇక ఏ క్షణము ఈ కేసు మలుపు తిరగబోతున్నాయని కూడా ఒక ఉత్కంఠత మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో నిధుల మళ్లింపు విషయంలో సంబంధించి కూడా మాజీ మంత్రి కేటీఆర్ ని విచారించింది. సుదీర్ఘంగా దాదాపుగా 20కి పైగా ప్రశ్నలను ఏసీబీ ఆయన కేటీఆర్ ని ప్రశ్నించిన నేపథ్యం కావచ్చు. నిన్న 8 గంటల పాటు పూర్తిగా ఈ విచారణకు సంబంధించి కూడా నిధుల మళ్లింపు అన్ని అంశాలను కూడా సీఈఓను విచారణ చేసిన నేపథ్యం అయితే కనిపించింది. కాబట్టి ఇక A1 గా A2 గా A3 గా ఉన్న వాళ్ళ ఏదైతే ఈ సంబంధించి కేసులో ఉన్న వారిని కూడా విచారణ 2 సార్లు పూర్తయిన నేపథ్యం ఇప్పుడు సీఈఓను విచారించింది. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏసీబీ ఏం చేయబోతుందని కూడా ఒక ఉత్కంఠత అయితే మారిందని చెప్పొచ్చు. వరుణ్. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.